ఈరోజు నా బెస్ట్ డే బికాస్ నేను ఫస్ట్ టైం షాలిబండ రేణుక ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళాను. అసలు సచ్ అ బ్లెస్సింగ్ ఫీలింగ్ అనమాట. అసలు అమ్మవారిని చూస్తుంటే అబ్బా, మీరు అందరూ పక్కా వెళ్ళాల్సిన టెంపుల్. నవరాత్రిస్లో జస్ట్ 9 days ఓపెన్ ఉంటుంది. మేము చార్మినార్ నుంచి 1 kilometer నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడే బజాజ్ ఎలక్ట్రానిక్ పక్కన ఉందన్నమాట టెంపుల్. అసలు చాలా చాలా బాగుండే. దాని తర్వాత మేము చార్మినార్ టెంపుల్కి వచ్చాము, శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి. ఇక్కడ కూడా చాలా అందంగా రెడీ చేశారు అమ్మవారిని. కానీ షాలిబండలో అమ్మవారిని చూస్తుంటే మాత్రం నిజంగా అమ్మవారు కూర్చున్నట్టు అనిపించింది. ఇక్కడికి వచ్చాక కూడా అమ్మవారిని చూస్తుంటే ఇంకా నోరు విప్పి మనతో మాట్లాడుతుందేమో అన్నట్టుగా అనిపించింది. భాగ్యలక్ష్మి అమ్మవారిని చూస్తుంటే చాలా అందంగా రెడీ చేశారు అమ్మవారిని. చూడండి, చాలా హ్యాపీగా అనిపించింది. సచ్ అ గుడ్ డే ఈరోజు. అసలు నేను లైఫ్లో మర్చిపోలేని రోజు. ఒక్క రోజులోనే 4-5 టెంపుల్స్కి వెళ్ళామన్నమాట. దీని తర్వాత చార్మినార్ నుంచి చార్మినార్ పక్కనే ఉన్న టెంపుల్ శివాలయం అన్నమాట. శివాలయంలో అసలు అమేజింగ్ ఏంటంటే అక్కడ మాత్రం కూర్చోబెట్టారు కోల్కతా థీమ్. మొత్తం కోల్కతా బెంగాలీ స్టైల్ థీమ్ అన్నమాట. అస్సలు అదిరిపోయింది. ఎంత బాగుందంటే అసలు ఆ చార్మినార్, ఆ శివాలయము, అక్కడ అమ్మవారు, అబాబాబాబా చూసి అసలు ఈ జీవితానికి ఈ సనాతన ధర్మంలో పుట్టడంలో ఇంకొక గొప్పతనం లేదన్నట్టు అనిపించింది నాకైతే. ప్రౌడ్ టు బి సనాతని అనమాట. ఇక్కడ కోల్కతా థీమ్లో అమ్మవారిని కూర్చోబెట్టారు. అందరూ అక్కడ శారీస్లో ఏమంటారు, బెంగాలీ స్టైల్ శారీస్లో వేసుకొని అలా ఉన్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ శివాలయం పైన ఇక్కడ కూడా లిటరలీ 7-8 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అమ్మవారిది, లక్ష్మీ అమ్మవారిది, దుర్గామాత, విష్ణుమూర్తిది, ఇంకా లక్ష్మీమాతది, మరి శ్రీరామచంద్రుడిది, ఇంకా హనుమంతునిది, మళ్ళీ అమ్మవారిని కూర్చోబెట్టి నవగ్రహ అన్నీ ఉన్నాయి. సాయిబాబా టెంపుల్ ఉంది, మళ్ళీ శివలింగం ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. అసలు మస్ట్ విజిట్ టెంపుల్స్ అన్నమాట. అసలు చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇలా డే విత్ ఫ్రెండ్స్ అన్నా, డే విత్ ఫ్యామిలీ అయినా ఇలా టెంపుల్స్కి వెళ్తే మాత్రం అదిరిపోద్ది. ఇక్కడ శివుణ్ణి అయితే ఎంత బాగా రెడీ చేశారంటే అంత బాగా రెడీ చేశారు. జస్ట్ లుక్ ఎట్ హిమ్. వా, శివలింగం అంటే ఇలా అనిపించింది నాకైతే. ద డెకరేషన్ అండ్ ఆల్ అబాబా సూపర్ అసలు. ఇక్కడ ఇది చాలా మంచి వాల్ మీద ఒక పెయింటింగ్ లాగా మూర్తిలాగా చేశారు. ఇది కూడా చాలా బాగుండే, చాలా నచ్చింది నాకు. ఇక్కడ మేము అంతా దర్శనం చేసుకొని కూర్చున్నాము. కూర్చున్న 2 minutesకి ఆరతి స్టార్ట్ అయిందనమాట అమ్మవారి దగ్గర. ఆరతిలో నిలబడ్డాము. అసలు ఆరతి కూడా చాలా అమేజింగ్గా, అసలు చాలా బ్లెస్డ్. అందరికీ దొరకదు ఈ అవకాశం లాగా అనిపించింది నాకైతే. చాలా మంచిగా అనిపించింది. వెళ్ళి ఆరతి అయిపోగానే ఇంకా బయటికి వెళ్ళి ఇంకా షాలిబండ నుంచి ఆల్రెడీ నడుచుకుంటూ చార్మినార్కి వచ్చాము. ఇంకా చార్మినార్ నుంచి మదీనా నడుచుకుంటూ, మదీనా నుంచి అఫ్జల్గంజ్ వరకు నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా అఫ్జల్గంజ్ నుంచి ఇంటికి వెళ్దాం అన్నప్పుడే నా ఫ్రెండ్ అన్నది వద్దు మనం మన నల్లపోచమ్మ టెంపుల్కి వెళ్దాము. అక్కడ ఎలా మిస్ అవుతాము అని అంటే మళ్ళీ ఇప్పుడు నల్లపోచమ్మ టెంపుల్కి వచ్చేసాము. మా నల్లపోచమ్మ టెంపుల్కి ఇక్కడ చూడండి మా పోతరాజు గారు. ఓహో, నెక్స్ట్ మా స్వీటెస్ట్ అండ్ డియరెస్ట్ అమ్మ. అసలు చూస్తుంటేనే అమ్మ ఇంకేడుపు వచ్చేస్తుంది నాకైతే అమ్మని చూస్తుంటే. ఈరోజు అంత బాగా రెడీ చేశారనమాట. అసలు అమ్మని చూస్తుంటే అబ్బాబాబా. ఇంక ఇక్కడ పక్కన తులజాభవాని మాత కూడా చాలా బాగా రెడీ చేశారు. ఇక్కడ కూడా నవరాత్రిస్లో 9 days మంచిగా రెడీ చేసి అమ్మవారిని సెలబ్రేట్ చేస్తారనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది. నేను ఎవ్రీడే నల్లపోచమ్మ టెంపుల్కి వెళ్తాను. డైలీ వీడియోస్ పెడుతుంటాను, చూస్తుంటారేమో మీరు. కానీ ఈరోజు షాలిబండ, చార్మినార్, ఇంకా చార్మినార్ పక్కన శివుని గుడి ప్లస్ నల్లపోచమ్మ టెంపుల్ కంటిన్యూగా విజిట్ చేసేవారికి అట్లీస్ట్ 4 hours మేము అన్నీ కవర్ చేసామన్నమాట. నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి, దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ అమ్మవారిని కూర్చోబెడతారు. ఇంకా అమ్మవారికి నవగ్రహ అన్నీ పెట్టారు. చూడండి, అలా పెట్టారు.
ఇక్కడ తుల్జా భవాని మాత, అండ్ ఇక్కడ మహాంకాళి. ఇక్కడ ఒక పుట్ట కూడా ఉంది, అమ్మవారు ఉంది ఇక్కడ కూడా. అండ్ ద డే ఈజ్ ఫినిష్డ్. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ 9 days అన్నదానం కూడా అవుతుంది, అది ప్రిపరేషన్ నడుస్తుంది ఇంకా. ఓకే బాయ్.